హలో స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ సెట్ ద గాడ్ రైల్స్ ఫర్ ఏఐ యూజ్ ఇన్ కోర్ట్ రూమ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. కోర్ట్ రూమ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏఐ గురించి డిస్కస్ చేస్తున్నాము. దాంతోపాటు జుడిషియరీలో ఏఐకి ఉన్న పొటెన్షియల్ అండ్ దాంతోపాటుగా ఛాలెంజెస్ ఏంటి, గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ ఆర్టికల్లో. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఏఐ ఇన్ జుడిషియరీ. ఏఐ జుడిషియరీలో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ టూల్ అవబోతుంది అనమాట. ఇండియా జుడిషియరీ చూసుకుంటే దాదాపు 4.5 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఇండియా జుడిషియరీలో. సో అలాంటి టైంలో ఏఐ ఇలాంటి సిస్టమ్స్ రావడం వల్ల ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. సో ఒకసారి కాన్స్టిట్యూషనల్ పరంగా జుడిషియరీలో కొన్ని ఆర్టికల్స్ చూద్దాము. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ ఈక్వల్ జస్టిస్ చెప్తుంది అనమాట. సో దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల యాక్సెస్ అనేది డెమోక్రటైజ్ అవుతుంది. ఆర్టికల్ 21 రైట్ టు స్పీడీ ట్రయల్, దీనికి ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మనం ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అండ్ దాంతోపాటు నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ తీసుకొచ్చామన్నమాట ఏఐ బేస్డ్ రిఫార్మ్స్కి అలైన్ అవ్వడానికి. ఇది కాన్స్టిట్యూషనల్గా అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఫార్మాట్. ఒక్కసారి జుడిషియరీకి ఏఐ ఒక పొటెన్షియల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి కేస్ మేనేజ్మెంట్లో కేసెస్ని కేటగరైజ్ చేయడం కానివ్వండి, ఆ కేసు ఏ షెడ్యూల్ కింద వస్తుంది అని కేటగరైజ్ చేసుకోవడం కానివ్వండి. సో ఇలాంటి వాటికి ఏఐ బాగా యూజ్ అవబోతుంది అనమాట. ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు సుపేస్ అని ఒకటి తీసుకొచ్చింది. సుపేస్ అంటే ఏంటి? సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి. సో ఇదేంటి అంటే జడ్జెస్ ఉంటారు కదా, జడ్జెస్ యొక్క కేస్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. రెండోది లీగల్ రీసెర్చ్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, వెంటనే లీగల్ రీసెర్చ్ చేయాలి అంటే ప్రెసిడెంట్స్ ఏంటి, అంటే ఈ కేసు వచ్చింది, ఈ కేసుకు ముందు ఎలాంటి కేసులు ఇచ్చారు, అండ్ దాంతోపాటు లీగల్ డేటా బేసెస్ ఉంటాయి కదా. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి అండ్ తొందరగా ర్యాపిడ్గా మనం వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లాయర్కి కానీ జడ్జికి కానీ ఒక ఆర్డర్ ప్రిపేర్ చేయడానికి, ఒకటి ఫార్మాట్ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్ట్ అని చెప్పి ఒక కోర్టు ఉంది. ఆ కోర్టు వాళ్ళు ఇండియాలో ఫస్ట్ టైం ఏఐ ఇంటిగ్రేటెడ్ ఈ రీసెర్చ్ లైబ్రరీని పెట్టారనమాట. సో దానివల్ల తొందరగా జడ్జిమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మూడో వచ్చేప్పటికి ప్రిడిక్టివ్ జస్టిస్. సో దట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇల్లీగల్ ప్రెసిడెంట్స్ అవన్నీ సెట్ అయి ఉంటారో ఈ టైంలో ఈ జస్టిస్ ఏదైతే డెలివర్ అవుతుందో, ఏదైతే కోర్టు జడ్జ్మెంట్ డెలివర్ వస్తుందో అది ప్రిడిక్టివ్గా ఉంటుందన్నమాట. సో దానివల్ల కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. మనకి క్లియర్గా తెలిసిపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు వచ్చింది, దీనికి బెయిల్ వస్తుందా, దీనికి రాదా. సో ఈ ప్రిడిక్షన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకోటి ట్రాన్స్లేషన్ అండ్ యాక్సెసిబిలిటీ. ఏ పవర్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కదా, దానివల్ల ఇంక్లూజివిటీ అనేది పెరుగుతుంది. ఈ జడ్జ్మెంట్లు చూసుకుంటే చాలా ఎక్కువ మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఈ జడ్జ్మెంట్ దాంతో పాటుగా లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది తగ్గుతుందన్నమాట. మనం చూసుకున్నట్టయితే సువాస్ అని ఒకటి ఉంది, అదే సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి. సో దాదాపు 36,000 సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్స్ హిందీ నుంచి రీజనల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసింది అది సువాస్. ఇంకోటి వర్చువల్ కోర్ట్స్ అండ్ ఓడిఆర్ అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ ఉంటాయి కదా, చాట్ బాట్స్ వల్ల కానివ్వండి, డిజిటల్ సిస్టమ్స్ వల్ల కానివ్వండి, చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా, ట్రాఫిక్ చలాన్స్ ఉన్నా, సో వీటన్నిటిని ఫాస్ట్గా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కాల్కటా హైకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ను ఒకటి స్టార్ట్ చేసింది అనమాట. అండ్ దాంతోపాటు ఈ బెయిల్ బాండ్ సిస్టమ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. సో దానివల్ల బర్డెన్ అనేది తగ్గుతుంది కదా, లిటిగేషన్ బర్డెన్. అండ్ ఇంకోటి వచ్చేప్పటికి ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూరియస్ లిటిగేషన్స్ అంటే రాంగ్ లిటిగేషన్స్ కానివ్వండి, వాటిని ఐడెంటిఫై చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేసేది. అండ్ పిటిషన్స్ ఏదైనా ప్లేగరిజం ఉన్నా, సస్పిషన్స్ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీగా ఫ్లాగ్ చేయగలుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెడ్రాస్ హైకోర్టు ఏఐ ఒక రూలింగ్ ఇచ్చిందనమాట. ఏంటి అని చెప్పేసి అంటే నాన్ కన్సెన్సువల్ ఇంటిమేట్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని ఆన్లైన్లో ఏఐ డిటెక్ట్ చేయాలి. సో అండ్ దాంతో పాటు వాటిని వెంటనే డిలీట్ చేసేయాలి అని చెప్పేసి. సో ఆ డిటెక్షన్లో మనకి ఏఐ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇంకోటి కోర్ట్ రూమ్ అసిస్టెంట్స్, రియల్ టైంలో డేటా పంపించడానికి కానివ్వండి, వాయిస్ కానీ టెక్స్ట్ కానీ డిక్టేట్ చేసింది వెంటనే కాపీ పేస్ట్ చేయడము, అండ్ దాంతోపాటు ప్రింట్అవుట్ చేసేయడము. సో ఇవన్నీ అంటే వర్క్ ఫ్లో ఉంటుంది కదా, దాన్ని మేనేజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది మనకి ఇక్కడ కోర్ట్ రూమ్ అసిస్టెంట్స్లో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అదాలత్ ఏఐ అని చెప్పేసి ఢిల్లీలో అండ్ దాంతోపాటు కొన్ని స్టేట్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో స్పీచ్ రికగ్నైజేషన్ ఉంటుంది ఇందులో, అంటే జడ్జ్మెంట్ ఏదైనా చెప్పారనుకుంటే వెంటనే రికగ్నైజ్ చేసేసేసి సో దాన్ని వెంటనే టైపింగ్ చేసేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా ట్రాన్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. సో దీనివల్ల జుడిషియల్ వర్క్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కదా. అండ్ దాంతోపాటు రెస్పాన్సిబుల్ ఏఐ యూజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్నోవేషన్ అనేది ఉండాలి, దాంతోపాటు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఉండాలి కదా, ఏఐ మిస్యూజ్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కేరళ హైకోర్టు ఏఐని జుడిషియల్ రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, అంటే జడ్జెస్ తీసుకునే డెసిషన్ ఉంటుంది కదా, డెసిషన్ మేకింగ్లో మీరు ఏఐని వాడొద్దని చెప్పింది. సో ఎందుకని చెప్పి అంటే ఈ జడ్జ్మెంట్ లాంటి విషయాల్లో హ్యూమన్ యొక్క ఓవర్ సైట్ ఉండాలి, ఏఐ డిసైడ్ చేయకూడదు అని చెప్పడం అనమాట. ఇది పొటెన్షియల్ ఆఫ్ ఏఐ జుడిషియరీ. అట్లానే మనకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బయాస్ అండ్ ఫెయిర్నెస్. సో ఇప్పుడు మనకి ఏఐని ఎలా ట్రైన్ చేస్తాము,
ప్రీవియస్ జడ్జ్మెంట్స్ కానీ దాని డేటాని బట్టి మనం ట్రైన్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ ప్రీవియస్ జడ్జ్మెంట్స్ కానీ డేటా కానీ సోషల్ బయాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ బయాస్ కానీ క్లాస్ బయాస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ వైపు బయాస్డ్గా ఉంది అనుకోండి, ఫర్దర్గా వచ్చే జడ్జ్మెంట్స్ కూడా బయాస్డ్గానే వస్తాయి కదా. సో ఈ డౌట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏ మీద, బయాస్ అండ్ ఫెయిర్నెస్ మీద. ఎందుకని చెప్పేసి అది ప్రీవియస్గా పాస్ట్ హిస్టారికల్ డేటా ఉంటే డేటా మీద డిపెండ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది ఇంకా ప్రమోట్ అవుతుంది కానీ తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఇష్యూ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూఎస్లో కంపస్ కేసు అని ఒకటి జరిగింది అనమాట, స్టేట్ వర్సెస్ లూమిస్ అని 2016లో జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఏఐ టూల్ వాడేవాళ్ళు వీళ్ళు బెయిల్ డెసిషన్స్ తీసుకోవడానికి. సో ఈ టూల్ ఈ స్పెసిఫిక్గా బ్లాక్స్కి వాళ్ళ వైపుకి రేషియల్ బయాస్ చూపిస్తుందని చెప్పడం జరిగిందనమాట. అంటే వాళ్ళకి బెయిల్ మంజూరీ కానికుండా ఇచ్చేటటువంటి జడ్జ్మెంటల్ ఆర్డర్స్ కానివ్వండి. సో వీటన్నిటి వల్ల. రెండవది అకౌంటబిలిటీ గ్యాప్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ అసిస్టెడ్ డెసిషన్ ఏదైతే ఉందో ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి, అంటే జడ్జి ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ఇవ్వమని చెప్పింది, ఒకవేళ జడ్జ్మెంట్ తప్పు అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిది, స్టేట్దా అంటే గవర్నమెంట్దా, లేకపోతే జడ్జిదా, లేకపోతే ఆ ఏఐ తయారు చేసిన ప్రోగ్రామర్దా, లేకపోతే ఆ ఏఐ ఫీడ్ చేసిన డేటాదా. సో ఈ విషయంలో చాలా యాంగ్విటీ ఉందన్నమాట. అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇన్ కేసు ఒకవేళ తప్పు అయితే అనేది. మూడోది డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెన్సిటివ్ కేస్ డేటాస్ ఉంటాయి కదా, కొన్ని రేప్ గురించి ఉంటాయి. సో సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి. సో ఆ కేస్ డేటాస్ చాలా ఇంపార్టెంట్, వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో వాటి యొక్క డేటా ప్రైవసీ ఇష్యూ ఉంది. దాంతోపాటు సుపేస్ మనకి ప్రాజెక్ట్ ఉంది చూసినారా సుప్రీంకోర్టులో. సో ఆ స్టోరేజ్ ఇష్యూ మీద, ఆ కేస్ డేటాస్ మీద ఇప్పటికే చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. చైనాలో ఇలానే స్మార్ట్ కోడ్స్ అని తీసుకొచ్చారు, దీన్ని కూడా సేమ్ స్టేట్ యొక్క సర్వైలెన్స్ ఉంది అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఓవర్ రిలయన్స్ ఆన్ టెక్నాలజీ. ఎప్పుడైనా సరే ఏ టెక్నాలజీ మీదైనా కానీ దేని మీదైనా కానీ ఓవర్ రిలయన్స్ ఉన్నప్పుడు అది కంప్లీట్గా హామే చేయగలుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈస్టోనియాలో ఏఐ జడ్జి ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు 2019లో. సో ఇది ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంత అమౌంట్ తక్కువ, అంటే 7,000 తక్కువ 6,000 తక్కువ ఉన్నటువంటి వాటికి ఏఐ జడ్జిని వాడతారనమాట. సో ఎఫిషియన్సీ అనేది వస్తుంది, కానీ మనం చూసుకున్నట్టయితే ఆ ఓవర్ రిలయన్స్ అవ్వడం వల్ల ఇన్ కేస్ హ్యూమన్ డిస్క్రిప్షన్ అండ్ ఎంపతి అనేది లేకుండా పోతుంది అనమాట. అండ్ ఇంకా మనకు కూడా చూసుకున్నట్టయితే డిజిటల్ డివైడ్. మనకి డిజిటల్ డివైడ్ గురించి తెలిసిందే, రూరల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్కి చాలా మందికి డిజిటల్ లిటరసీ లేదు. అండ్ దాంతోపాటు ఏఐ డ్రైవన్ కోర్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ లిటరసీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నాలెడ్జ్ కూడా ఉండాలి. సో విచ్ ఈస్ మేకింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎక్స్క్లూజనరీ అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వరల్డ్ వైడ్ అసలు ఈ జ్యుడిషియరీలో ఏఐని ఎలా వాడుతున్నారు. ఫస్ట్ చైనాలో ఇందాక స్మార్ట్ కోడ్స్ అని చెప్పాము, కేస్ మేనేజ్మెంట్కి, ఈ ఫైలింగ్కి, వర్చువల్గా హియరింగ్స్కి, వీటన్నిటికీ ఈ స్మార్ట్ కోడ్సే వాడతారనమాట. అఫ్ కోర్స్ దర్ ఇస్ ఎ క్రిటిసిజం, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు స్టేట్ ఎక్కువ సర్వైలెన్స్ చేస్తుంది, డేటా ప్రైవసీ లేదు అండ్ ఒపాసిటీ కన్సర్న్స్ అని చెప్పేసి. రెండోది ఈస్టోనియా, అది కూడా మాట్లాడుకున్నాము, చిన్న చిన్న కేసెస్కి ఏఐ జడ్జెస్ని వాడుతున్నారని చెప్పేసి. కాకపోతే ఈ కేసు అంతకన్నా ఎక్కువైంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ లోపల అయితే ఏఐ జడ్జి ఉంటారు, ఆ తర్వాత హ్యూమన్ ఓవర్ సైట్ కూడా ఉంటుందన్నమాట దీనికి. ఆ తర్వాత యూఎస్ఏ అండ్ కంపస్ కేసు మనం చెప్పింది. సో రేషియల్ బయాస్ ఉంది ఏఐకి అని చెప్పడం కూడా జరిగింది, అది ఇందాక మనం మాట్లాడుకున్నాము. ఇంకోటి బ్రెజిల్లో విక్టర్ ఏఐ అని చెప్పేసి ఒక ఏఐ ఉందన్నమాట. చాలా ఏపీల్స్ వస్తాయి కదా మనకి సుప్రీంకోర్టుకి. సో ఏ ఏపీల్స్ ముందు తీసుకోవాలి అనే విషయం మీద ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది ఏపీల్స్ని. సో దీనివల్ల బ్యాక్లాగ్ అనేది తగ్గించారు బ్రెజిల్లో. ఇంకోటి సింగపూర్ అండ్ కెనడాలో చూసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీగల్ రీసెర్చ్, అదే లైబ్రరీస్లో ట్రాన్స్క్రిప్షన్కి, ఈ డిస్కవరీకి. సో దీనివల్ల ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది కదా. సో దానికి వాడతారు సింగపూర్ అండ్ కెనడాలో. ఇంకోటి యూరోపియన్ యూనియన్ మనం చూసుకున్నట్టయితే యూరోపియన్ యూనియన్ ఏఐ యాక్ట్ అని చెప్పి 2024లో ఒకటి తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా వీళ్ళు ఈ యాక్ట్ కింద జ్యుడిషియల్ ఏఐని హై రిస్క్ కింద క్లాసిఫై చేశారనమాట. అండ్ దానికి పక్కాగా హ్యూమన్ యొక్క ఓవర్ సైట్ ఉండాలి, జ్యుడిషియరీ జస్ట్ ఏఐతో వదిలేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పింది యూరోపియన్ యూనియన్. అండ్ యూకే అండ్ ఆస్ట్రేలియా మనం చూసుకున్నట్టయితే ఏఐని డాక్యుమెంట్ రివ్యూ కోసము, సెంటెన్సింగ్ చేసినప్పుడు సపోర్ట్ కోసం మాత్రమే వాడతారు వీళ్ళు, అంటే కేస్ మేనేజ్మెంట్స్కి. అండ్ దానికి స్ట్రాంగ్ ఎథికల్ సేఫ్ గార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అనమాట. అండ్ ఇంకొక మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు అండ్ దాంతోపాటు కొన్ని కమిటీస్ తెచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అండ్ టెక్నాలజీ యొక్క అడాప్టేషన్ కోసం అని చూస్తే, ఫస్ట్ సుప్రీంకోర్టు 2025లో ఏఐని ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ 18 లాంగ్వేజెస్కి తీసుకొచ్చింది. అండ్ దాంతోపాటు డిఫెక్ట్ డిటెక్షన్ కూడా తీసుకొచ్చింది అనమాట. అది ఐఐటి మెడ్రాస్తో కొలాబరేట్ అయ్యారు. రెండోది వచ్చేటప్పటికి ఈ కోడ్స్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 మనకు తెలిసిందే. ఈ కోడ్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 వచ్చింది, ఫేజ్ 2 వచ్చింది. ఇదంతా డిజిటలైజేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ఇందులో ఏఐ ద్వారా షెడ్యూల్ చేయడము, రీసెర్చ్ చేయడము, ఏఐ చాట్ బాట్స్, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం. సో ఇవన్నీ ఈ కోడ్స్ ప్రాజెక్ట్లో వస్తాయి. మూడోది ఇండియా ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్. ఇది మనం చూసుకున్నట్టయితే ఎథికల్ అండ్ సేఫ్ ఏఐని ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఇండియా యొక్క సోషల్ లీగల్ కాంటెక్స్ట్లో ఎథికల్గా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్గా ఉండేటట్టు ప్రమోట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం చూసుకుంటే కేరళ హైకోర్టు ఏఐ పాలసీ.
సో ఫస్ట్ టైం ఇండియాలో ఒక పాలసీ తీసుకొచ్చింది కేరళ హైకోర్టు. వీళ్ళేంటి, ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డెసిషన్ మేకింగ్లో కానివ్వండి, రీజనింగ్లో కానివ్వండి ఏఐ వాడడానికి లేదు అని చెప్పారు వాళ్ళు. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, హ్యూమన్ యొక్క ఓవర్ సైట్ ఉంటుంది కదా. సో ఇది వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్, మనం ఏం చేయొచ్చు. ఫస్ట్ హ్యూమన్ అండ్ ఏఐ యొక్క కొలాబరేషన్ అనేది కావాలి. ఏఐ యొక్క అసిస్టెన్స్ లాగానే చూడాలి కానీ ఏఐని డెసిషన్ తీసుకునే స్టేజ్కి మనం తీసుకెళ్ళకూడదు. ఇదే మనకి కేరళ హైకోర్టు చెప్పినటువంటి రీజనింగ్. రెండోది ఎథికల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఎప్పుడైతే ఏఐ ఉంటుందో యూకేలో మనం ఆల్రెడీ చెప్పాము ఎథికల్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ చాలా గట్టిగా ఉంటాయని చెప్పేసి. సో దానివల్ల అకౌంటబిలిటీ ఉంటుంది, బయాస్ లేని డేటాను ఫీడ్ చేయాలి దానికి. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జడ్జెస్, లాయర్స్, స్టాఫ్, లిటిగెంట్స్ వీళ్ళందరికీ దీని మీద ట్రైనింగ్ ఉండాలన్నమాట. అంటే ఎలాంటి డిసిషన్స్ ఇస్తుంది, దాన్ని ఎంతవరకు తీసుకోవాలి మనం అనే విషయం మీద. సో కాల్కటా హైకోర్టు దీనికోసం ఏఐ ట్రైనింగ్ సెంటర్స్ని పెట్టింది. అండ్ ఇంకోటి ఇండిజినియస్ ఏఐ డెవలప్మెంట్. ఏదైతే డెవలప్ చేస్తున్నామో లోకలైజ్డ్ టూల్స్తో డెవలప్ చేయాలి, లోకల్ లాంగ్వేజెస్తో డెవలప్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే డేటా ప్రైవసీ కన్సర్న్స్ అనేవి తగ్గుతాయి. ఇంకోటి గ్రాడ్యువల్ స్కేలింగ్. సో ఫస్ట్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి పాన్ ఇండియా మెల్లమెల్లగా రోల్అవుట్ చేయాలి. సో దానివల్ల అందరికీ ఇంక్లూజివిటీ అనేది ఉంటుంది. ఇంకోటి డేటా ప్రొటెక్షన్. ఆల్రెడీ మనం మాట్లాడాం, ఈ జ్యుడిషియల్ డేటా ఏదైతే ఉందో అది చాలా ప్రైవేట్గా ఉండాలి అండ్ దానికి డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ రిస్క్ లేకుండా ఉండాలి అని చెప్పేసి దానికోసమే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కూడా తీసుకొచ్చాము. అండ్ ఇంకొకటి పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఇంక్లూజివిటీ. సో ఓవరాల్గా ఇలా వాడుతున్నాం అనే విషయం, అవేర్నెస్ విషయము రూరల్ లిటిగెంట్స్ కూడా ఉండాలి. అండ్ వర్చువల్ కోడ్స్ కానివ్వండి, ట్రాఫిక్ చలాన్స్ కానివ్వండి. సో చిన్నవి ఈ కోడ్స్ ద్వారా ఏఐ ద్వారా డీల్ చేయాలి. సో దానివల్ల ఎఫిషియన్సీ అనేది పెరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏఐ జస్టిస్ డెలివరీని రీడిఫైన్ చేయగలదు, ఎఫిషియన్సీని పెంచగలదు, ట్రాన్స్పరెన్సీని కూడా పెంచగలదు అనమాట. కానీ కేరళ యొక్క హైకోర్టు తీసుకొచ్చినటువంటి పాలసీస్ లాంటివి హ్యూమన్ ఓవర్సైట్ ఎంత అవసరం అనేది చెప్తున్నాయి అనమాట. ఏఐ అనేది ఎట్ ద ఎండ్ చెప్పాలంటే ఇది ఒక సప్లిమెంట్ లాగానే ఉండాలి, అంటే మనకు ఒక అసిస్టెంట్ లాగానే ఉండాలి, కానీ మన డెసిషన్ మేకింగ్లో ఏఐ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. దిస్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇండియా చైనా సీమ్ రెడీ టు పుట్ బిహైండ్ ద మెమరీ ఆఫ్ గాల్వన్ క్లాషెస్ అని చెప్పామన్నమాట. సో ఇందులో ఏంటి అంటే రీసెంట్గా మనకి మోడీ గారు ఈజ్ ప్లానింగ్ టు గో టు చైనా. సో ఓవరాల్గా మనం ఇండియా చైనా రిలేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా చైనా రిలేషన్స్లో సివిలైజేషనల్ డెప్త్ అనేది ఉందన్నమాట. సెంచరీస్గా, కల్చరల్గా, రిలీజియస్గా ట్రేడ్ ఎక్స్చేంజెస్ జరిగాయి ఇండియాకి చైనాకి మధ్యలో. అండ్ మనకి 1962లో వార్ జరిగింది, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, గాల్వన్ క్లాషెస్ 2020లో జరిగింది. సో దీస్ థింగ్స్ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ చేంజ్ చేశాయి. కానీ యాజ్ ఏషియాస్ మేజర్ పవర్స్ ఇండియా అండ్ చైనా వాళ్ళ యొక్క స్టేబుల్ బైలేటరల్ రిలేషన్షిప్ వరల్డ్ పీస్కి అండ్ ఏషియన్ పీస్కి చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఇండియా చైనా యొక్క హిస్టారికల్ టైమ్స్ చూద్దాము. ఏన్షియంట్ ఇండియాలో చూసుకుంటే ఇండియా అండ్ చైనా కల్చరల్ ఎక్స్చేంజెస్ దాదాపు 2nd century బ్యాక్లోనే ఉండేవాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిల్క్ రూట్ వల్ల ఇండియా నుంచి ఫార్ ఈస్ట్ ఏషియా వరకు బుద్ధిజం స్ప్రెడ్ అయింది. అండ్ మనకి ఫాహియాన్ గురించి మీరు హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో చదివే ఉంటారు. ఆయన సాంస్క్రిట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటిని చైనీస్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఆ టైంలో. అండ్ బోధిధర్మ, ఈయన సౌత్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి మాంక్ అనమాట. షాలోమ్కి ఈయన ఫస్ట్ పేట్రియార్గా కూడా ఉన్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి మార్షియల్ ఆర్ట్స్ కానివ్వండి, చైనాలో జెన్ ఫిలాసఫీ అంటారు కదా, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈయన. ఇంకొకరు వచ్చేటప్పటికి జాంగ్, ఈయన నలందాలో చదువుకున్నారు అంటారు హర్షవర్ధన. సో బుద్ధిస్ట్ నాలెడ్జ్ చైనాలో ఎన్హాన్స్ చేశారనమాట. సో ఓవరాల్గా హిస్టారికల్గా చూసుకుంటే మనకి చాలా కల్చరల్ అండ్ లెగసీకి సంబంధించిన టైస్ ఉన్నాయి. అండ్ ఒక్కసారి మనం ఇప్పుడు ఇండియా అండ్ చైనా రిలేషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాము. ఫస్ట్ జాగ్రఫికలీ వీఆర్ నైబర్స్. దాదాపు 3400 kilometers అన్సెటిల్డ్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి మన మధ్యలో. డీప్ శాండ్ ప్లెయిన్స్, దెమ్చోక్లో డిసెంగేజ్మెంట్ కానివ్వండి. సో వీటన్నిటి వల్ల కొంచెం టెన్షన్స్ అనేవి తగ్గాయి ఆ టైంలో. అండ్ ఇంకోటి బ్యాలెన్సింగ్ పవర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా క్వాడ్లో ఉంది భాగంగా, G20లో భాగంగా ఉంది, ఆసియాన్లో ఉంది. సో వీటన్నీ ఎందుకు, చైనాని కౌంటర్ చేయడానికి. సో దట్ పవర్ అనేది చైనా మీద ఓవర్ రిలియంట్ అవ్వకుండా బ్యాలెన్స్ అవుట్ అవ్వాలన్నమాట. సో దానికోసం చైనాతో ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. ఇంకోటి వచ్చేటప్పటికి ఎకనామిక్ టైస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా చైనా మధ్య ట్రేడ్ దాదాపు $120 billion ఉంది 2024లో. కానీ అందులో $100 billion డెఫిసిటే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి బార్డర్ డిస్ప్యూట్. ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్స్ వల్ల క్లాషెస్ అనేవి ట్రిగర్ అవుతున్నాయి. గాల్వాన్ కానివ్వండి, విచ్ ఇస్ వరస్ట్ ఈ డికేడ్లో చూసుకున్నట్టయితే అంత లాస్ మనం గాల్వాన్ క్లాష్ ద్వారా చూసామన్నమాట. అండ్ ఇంకా దీప్ సాగులో ఇంకా స్టిల్ ఇష్యూస్ ఉంటూనే ఉన్నాయి. ఇంకోటి ఇండియన్ ఓషన్ డైనమిక్స్, చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఛాలెంజ్ కానివ్వండి ఇండియాకి. సో ఇవన్నీ ఇండియన్ ఓషన్లో చైనా యొక్క డైనమిక్స్ ప్లే అవ్వకుండా ఉండాలంటే ఇండియా తన యొక్క రోల్ అనేది ఎక్కువగా ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఇండియా అండ్ చైనా యొక్క స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్లో చూస్తే, ఫస్ట్ ఎకనామిక్ లివరేజ్. మనం ఆల్రెడీ చెప్పాము 120 billion ట్రేడ్ ఉంది ఇండియాకి చైనాకి మధ్యలో అని చెప్పేసి. ఇండియా సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ ట్రేడ్లో కూడా చూసుకుంటే. అండ్ ఏపీఐస్ కానివ్వండి, అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, సెమీ కండక్టర్స్ కానివ్వండి, రేర్ ఎర్త్స్ కానివ్వండి, చాలా వరకు చైనా నుంచి ఇంపోర్ట్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి చైనా +1 డైవర్సిఫికేషన్ పాలసీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎకనామికల్గా లివరేజ్ ఉండాలంటే.
రెండోది స్ట్రాటజిక్ ఎటానమీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బార్డర్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? 2 ఫ్రంట్స్ నుంచి మనకు ప్రెషర్ ఉంది, చైనా అండ్ పాకిస్తాన్. సో దీప్సాంగ్ డెమ్చాక్ ఎంగేజ్మెంట్ కానివ్వండి, క్వాడ్ కోఆపరేషన్ కానివ్వండి, సో దానివల్ల స్ట్రాటజిక్ ఎకానమీ ఉండాలంటే బార్డర్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి రీజనల్ అండ్ గ్లోబల్ గెయిన్స్. కన్స్ట్రక్టివ్ టైస్ ఉండడం వల్ల మనం చైనాతో ఎంగేజ్ చేయగలుగుతాం. ఎందులో? బ్రిక్స్లో, ఎస్సీఓలో కానివ్వండి. సో ఇవన్నీ దాంతోపాటు మోడీ అండ్ జీ యొక్క బ్రిక్స్ కాజన్ మీట్ కానివ్వండి. సో ఇవన్నీ స్ట్రక్చర్ డైలాగ్ వల్ల మనము స్ట్రాటజిక్గా డిప్లొమసీని మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ ఒక్కసారి మనం నార్మలైజేషన్ కోసం స్టెప్స్ ఏంటి అని చూద్దామన్నమాట. తీసుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడర్ డిసెంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి దీప్సాంగ్ అండ్ డెమ్చోక్ సెక్టార్లో కంప్లీట్ చేశారు. అండ్ దాంతో పాటుగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఇక్కడ నాతులా ట్రేడ్లో కానివ్వండి, కైలాష్ మానసరోవర్ యాత్ర ఓపెనింగ్ కానివ్వండి, రివర్ డేటా రెజ్యూమ్ చేయడం కానివ్వండి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం చేయడం జరిగింది. అండ్ డిప్లొమాటిక్గా చూసుకున్నట్టయితే స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్ అండ్ దాంతో పాటుగా ట్రాక్ 1 డైలాగ్ కూడా ఓపెన్ చేశాము. సో దానివల్ల డిప్లొమాటిక్గా రివైవల్ అయింది. అండ్ ఇంకా హై లెవెల్ ఎంగేజ్మెంట్ 2023లో మోడీ అండ్ జీ యొక్క బ్రిక్స్ కాజన్ సమ్మిట్ కానివ్వండి. సో ఓవరాల్గా డెఫినెట్లీ రెన్యూ చేశామన్నమాట. బట్ దేర్ ఆర్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఇండియా చైనా రిలేషన్స్లో. ఫస్ట్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ మనం చెప్పాం కదా, డెఫిసిట్ $100 బిలియన్ వరకు ఉందని చెప్పేసి. అండ్ ఇండియా యొక్క ఓవర్ డిపెండెన్స్, దాదాపు 70% ఆఫ్ ఏపీఐస్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. రెండోది వాటర్ సెక్యూరిటీ. చైనా యొక్క బ్రహ్మపుత్ర నది మీద చైనా యొక్క డ్యామ్స్ అనమాట. అండ్ దాంతోపాటు మెక్డాంగ్ హైడ్రో పవర్ స్టేషన్. సో దీనివల్ల లోవర్ రైపేరియన్ ఏరియాస్ అయినటువంటి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ మీద ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. ఇంకోటి సలామీ సైసింగ్ స్ట్రాటజీ ఆఫ్ చైనా. సో ఏంటి అంటే ఇక్కడ ఇంక్రిమెంటెడ్గా ల్యాండ్ గ్రాబ్ తీసుకుంటూ ఉంటారనమాట. మెల్లమెల్లగా ఆ ఏరియాని కంట్రోల్లోకి తీసుకుంటారు. దీన్నే సలామీ సైసింగ్ స్ట్రాటజీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎగ్జాంపుల్స్ మనకి గాల్వాన్ క్లాషెస్ కానివ్వండి, దీప్సాంగ్ స్టాండ్ ఆఫ్లు కానివ్వండి. ఇంకోటి 5 ఫింగర్స్ ఆఫ్ టిబెట్ డాక్ట్రిన్ అనమాట. ఇదేంటి అంటే చైనా లడఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లో కొంత ఏరియా నాది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. 2023 అండ్ 2024లో చూసుకున్నట్టే చైనా దాదాపు 30 ప్లేసులు అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ ప్లేసెస్ కింద ఇచ్చి ఒక మ్యాప్ రిలీజ్ చేసింది అనమాట. అండ్ ఇంకోటి టెరిటోరియల్ డిస్ప్యూట్స్. ఇక్కడ మనం చూసుకుంటే హిమాలయన్ బార్డర్ డిస్ప్యూట్స్ కానివ్వండి, వైడర్గా ఏషియాలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానివ్వండి, మనకు అర్థమవుతుంది టెరిటోరియల్గా మనకి చైనాకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్. సో దీనివల్లే కదా డోక్లాంలో స్టాండ్ ఆఫ్ 2017లో కూడా జరిగింది. నెక్స్ట్ డెప్ట్ ట్రాప్ డిప్లొమసీ. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి చైనా లెండింగ్ ఇస్తుందన్నమాట. సో దానివల్ల చాలా చిన్న కంట్రీస్ డెప్ట్ ట్రాప్లో పడిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక ఒక హంబన్టోటా పోర్ట్ చైనాకి 99 ఇయర్స్కి లీజ్కి తీసుకుంది ఆ డెప్ట్ ట్రాప్ వల్ల. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. చైనాకి స్టేట్ బ్యాక్డ్ హ్యాకర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఇండియన్ సెక్టర్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఎకో అని చెప్పి ఒక సైబర్ గ్రూప్ ఉంది. అది 2021లో ఇండియా పవర్ గ్రిడ్ ముంబైలో సైబర్ అటాక్ చేయడం జరిగింది. దానివల్ల అవుట్ రీచెస్ కూడా మనం అబ్జర్వ్ చేసాము. ఇంకోటి స్ట్రాటజిక్ ఎన్సర్కిల్మెంట్ అంటారు, స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. సో బేసిక్గా చైనా ఒక నావల్ అండ్ కమర్షియల్ బేసెస్ అక్రాస్ ద ఇండియన్ ఓషన్ ఉన్నాయన్నమాట. గాద్వార్ పోర్ట్ కానివ్వండి, హంబన్తోటా కానివ్వండి. సో దానివల్ల మెల్లగా మనల్ని సరౌండ్ చేస్తున్నట్టే కదా. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ చైనా అండ్ ఇండియా రిలేషన్స్. అండ్ వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? ఫస్ట్ గ్లోబల్ గవర్నెన్స్ మీద చైనా అండ్ ఇండియా దృష్టి సారించాలి. క్లైమేట్, హెల్త్, కౌంటర్ టెర్రరిజం. ఫర్ ఎగ్జాంపుల్ COP28లో క్లైమేట్ ఫైనాన్షియల్ టాక్స్ మీద బోత్ కంట్రీస్ వర్క్డ్ వెల్. సో ఇలాంటి గ్లోబల్ ఎంగేజ్మెంట్లో వర్క్ చేయాలి. ఇంకోటి డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇండియాలో ఎక్కువ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకోండి, LAC దగ్గర స్ట్రాంగ్ డిఫెన్స్ పెట్టగలిగాము అనుకోండి, సో ఆబ్వియస్లీ డిటరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దానికోసం మనం 2023లో దాదాపు 36 రాఫెల్ జెట్స్ని ఇండక్ట్ చేసుకున్నాము. దాంతోపాటు హోటైజర్స్, తేజస్ MK2 ఇవన్నీ ఓవరాల్గా బ్రాడర్ డిఫెన్స్ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తాయి. ఇంకోటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. లైక్ మైండెడ్ కంట్రీస్తో చేసేటటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఎగ్జాంపుల్ క్వాడ్ మల్బార్ నావల్ ఎక్సర్సైజ్ కానివ్వండి. సో ఇది మనం USAతో అండ్ అక్కడ ఉన్నటువంటి లైక్ మైండెడ్ కంట్రీస్ జపాన్ అండ్ ఆస్ట్రేలియాతో చేస్తాం. సో దీనివల్ల ఇండో పసిఫిక్లో ఇండియా యొక్క స్ట్రాంగ్ హుడ్ అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చినప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మనకి చైనా యొక్క BRI ఎట్లా ఉందో అట్లానే మనం కూడా ఇంటర్నేషనల్గా కానివ్వండి, గ్లోబల్గా కానివ్వండి నెట్వర్క్ డెవలప్ చేసుకోవడము. దాంతోపాటు బార్డర్లో రోడ్స్ ఉంటాయి కదా, హైవేస్. సో ట్రూప్స్ తొందరగా మొబిలిటీ రావడానికి అండ్ ఫాస్ట్గా వెళ్ళి ఏదైనా ఇష్యూ ఉన్నా సరే డీల్ చేయడానికి సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భారత్మాల పరియోజన కింద మనం దాదాపు దౌలత్ బెల్ట్ ఓల్డీ అనే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశాము. అరుణాచల్ ప్రదేశ్లో కూడా కన్స్ట్రక్షన్స్ చేసాం తవాంగ్ దగ్గర. నెక్స్ట్ ఇంకోటి పీపుల్ టు పీపుల్ టైస్. సో ఎప్పుడైతే పీపుల్ టు పీపుల్ టై ఉంటుందో మనకి డిఫరెంట్ కంట్రీస్ మధ్య మిస్ట్రస్ట్ అనేది తగ్గుతుంది, మిస్ అలైన్మెంట్స్ అనేవి తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం కైలాష్ మానసరోవర్ యాత్ర రెజ్యూమ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత స్ట్రెంథనింగ్ రీజనల్ డిప్లొమసీ. సో మల్టిపుల్ అలైన్మెంట్స్ ఉన్నాయనుకోండి రీజనల్ పార్ట్నర్స్తో,
ఇది రీజనల్ డిప్లొమసీని స్ట్రెంథెన్ చేస్తుంది. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే డిప్లొమాటిక్ డైలాగ్. సో ట్రాక్ 1 ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మనం రెజ్యూమ్ చేయడం జరిగింది. ఇంకోటి కోఆపరేటివ్ బార్డర్ మేనేజ్మెంట్. సో ఇక్కడ కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో చూసుకున్నట్టయితే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తీసుకురావాలన్నమాట. సో దట్ పీస్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దిస్ వుడ్ బి చైనాస్ అండ్ ఇండియాస్ రిలేషన్స్ వే ఫార్వర్డ్. సో చైనా అండ్ ఇండియా రిలేషన్ కోఆపరేషన్, కాంపిటీషన్, కాన్ఫిడేషన్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. దేర్ ఆర్ ఛాలెంజెస్ బట్ దేర్ ఆర్ ఆల్సో పాత్ అహెడ్. సో జయశంకర్ గారు ఒకటి చెప్తారు, ద ఏషియన్ సెంట్రాలిటీ హింజెస్ అపాన్ ఇండియా చైనా మేనేజ్మెంట్ అని చెప్తారు అనమాట. దిస్ ఈస్ హౌ ఇంపార్టెంట్ చైనా అండ్ ఇండియా రిలేషన్స్ అని చెప్పేసి. సో ఇది ఈ టాపిక్. మనం నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఒక ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ మీద సెక్షువల్ మిస్కాండక్ట్ అనే ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కాంటెక్స్లో మనం ఆల్రెడీ సెక్షువల్ మిస్కాండక్ట్ గురించి ప్రీవియస్ క్లాసెస్ మీరు చూసినట్టయితే మాట్లాడుకున్నాము. సో ఒక్కసారి ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్ గురించి మాట్లాడుకుందాము. ఒక్కసారి లీగల్ ప్రొవిజన్స్ ఏంటి ఈ ఫ్యామిలీ కోర్ట్స్ గురించి చూసుకున్నట్టయితే ఆర్టికల్ 39A, ఇది DPSPలో ఉంటుందన్నమాట. ఇది ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ని ఎన్షూర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ 1984 కింద ఫ్యామిలీ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు స్పీడీ సెటిల్మెంట్స్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ అనేది చేస్తారనమాట. దీని జ్యూరిస్డిక్షన్ వచ్చేటప్పటికి డైవర్స్ ఇష్యూస్ వచ్చినా సరే, కాంజురల్ రైట్స్ రెస్టిట్యూషన్కి, ఇంకోటి కస్టడీ ఇష్యూస్, చిల్డ్రన్ యొక్క గార్డియన్షిప్ అండ్ కస్టడీ ఇష్యూస్, అండ్ దాంతోపాటు వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ యొక్క మెయింటెనెన్స్కి, అండ్ దాంతోపాటు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ స్పౌసెస్ మధ్యలో. సో ఇవన్నీ ఫ్యామిలీ కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఉన్నాయి. అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఫ్యామిలీ కోర్ట్కి అంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఒక డెడికేటెడ్ ఫోరం ఉంటుందన్నమాట. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేయడం కోసం అని చెప్పి ఎక్స్క్లూజివ్ కోర్ట్స్ ఉంటాయి. అండ్ జడ్జెస్ కూడా ఫ్యామిలీ లాలో ట్రైన్ అయ్యేవాడు ఉంటారు. రెండోది వచ్చేటప్పటికి సిస్టమాటిక్ రిజల్యూషన్. ఇక్కడ డిస్ప్యూట్ రిజల్యూషన్ మ్యారేజ్ గురించి కానీ, కస్టడీ గురించి కానీ, మెయింటెనెన్స్ గురించి ఉన్నాయనుకోండి, సిస్టమాటిక్గా వాటిని రిజాల్వ్ చేస్తారు. అండ్ జస్టిస్ అనేది యాక్సెసిబుల్ అండ్ ఎఫర్డబుల్గా ఉంటుంది అనమాట, అంటే లో కాస్ట్ రెమెడీస్తో. ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇన్ఫార్మాలిటీ. ఇక్కడ ఒక పర్సన్ యొక్క డిగ్నిటీ అండ్ డిగ్నిటీ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ యొక్క కాన్ఫంట్రేషన్ తగ్గుతుంది. అండ్ కన్సిలియేషన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్యామిలీ కోర్ట్స్లో. సో అసలు ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్డెన్ తగ్గించడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హై పెండెన్సీ చూస్తున్నాం, 4.94 కేసెస్ ఇండియాలో పెండెన్సీ ఉన్నాయి. సో సెన్సిటివ్ మ్యాటర్స్, మ్యారేజ్ కానీ, డివర్స్ కానీ, కస్టడీ, ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అవి రెగ్యులర్ కోర్ట్స్లో కాకుండా నార్మల్ కోర్ట్స్లో ఉంటే ఇవి కాన్ఫ్రంటేషన్ లేకుండా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ కాపాడుకోవచ్చు క్లయింట్ది, అండ్ దాంతో పాటుగా పెండెన్సీ యొక్క బర్డెన్ కూడా తగ్గుతుంది. రెండోది స్పీడీ రిజల్యూషన్. స్పెషలైజ్డ్ ఫోరమ్స్ ఉండడం వల్ల ఈ విషయాల గురించే రిజల్యూషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమర్దీప్ సింగ్ హర్విన్ కౌర్ కేసులో సుప్రీంకోర్టు 6 months డైవర్స్ వెయిటింగ్ పీరియడ్ని వేవ్ ఆఫ్ చేసేసింది. సో దట్ ఫాస్ట్గా మెకానిజం అవ్వాలి అని చెప్పేసి. ఇంకోటి హోలిస్టిక్ జస్టిస్. ఇక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, జడ్జిలు, లిటిగెంట్సే కాకుండా వెల్ఫేర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఓవరాల్గా వాళ్ళ ఎమోషనల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కవర్ అప్ అనమాట. సో ఇది మేజర్ రీజన్స్ ఫ్యామిలీ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అండ్ ఫ్యామిలీ కోర్ట్స్ ఒక అచీవ్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక స్పెషలైజ్డ్ మెకానిజంని చేస్తుంది కదా. సో దానివల్ల మ్యాట్రిమోనియల్ కానివ్వండి, కస్టడీ కానివ్వండి, మెయింటెనెన్స్ డిస్ప్యూట్స్ మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో సాకేత్ యొక్క ఫ్యామిలీ కోర్ట్ దాదాపు 65 డిస్ప్యూట్స్ని జస్ట్ మీడియేషన్ ద్వారా సెటిల్ చేసింది. అండ్ రిజల్యూషన్ స్పీడ్గా అవుతుందని చెప్పాము సివిల్ కోర్ట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇక్కడ ముంబై ఫ్యామిలీ కోర్ట్ దాదాపు 1500 నుంచి 2000 కేసెస్ యాన్యువల్గా డిస్పోజ్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. ఎంత పెండెన్సీ తగ్గిస్తుందో ఆలోచించండి. కన్సిలియేటరీ అండ్ ఇన్ఫార్మల్. ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ కౌన్సిలింగ్కి ఎక్కువ ఫోకస్ చేయడము. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే కె శ్రీనివాసరావు వర్సెస్ డిఏ దీపా కేసు అనమాట. సో ఈ కేసులో కానివ్వండి, లేకపోతే బెంగళూరు మీడియేషన్ సెంటర్ కానీ దాదాపు 60% సెటిల్మెంట్స్. ఇక్కడ ఏంటంటే మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ని ఎంకరేజ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఉమెన్ అండ్ చైల్డ్ సెంట్రిక్. ఇక్కడ సెన్సిటివిటీ మెకానిజమ్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ కానీ, కస్టడీ కేసెస్లో కానీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేరళలో చైల్డ్ ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకోటి రెడ్యూస్ ప్రొసీజరల్ రిజిడిటీ. ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్ లాస్ కాదు. ఇక్కడ స్ట్రిక్ట్ CPC ఆర్ ఎవిడెన్స్ యాక్ట్ మీద ఉండదు అనమాట. లాస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే పర్సన్కి నా మీద నమ్మకం వస్తుంది. అండ్ దాంతో పాటుగా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి కదా, నాన్ కాన్ఫిడెన్షియల్గా డిగ్నిటీ మెయింటైన్ చేసుకోబడుతుంది. ఇంకోటి వచ్చి గ్రోత్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియాలో 700+ ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద చూసుకుంటే. కేరళలో 1 per district ఉంది. అండ్ మహారాష్ట్ర అసలు ఈక్వన్స్ కౌన్సిల్ సిస్టమ్ని పైనర్ చేసిందనే చెప్పొచ్చు. బట్ దెర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ టు దిస్ ఫ్యామిలీ కోర్ట్స్. ఫస్ట్ ఫార్మోస్ట్ లిమిటేషన్ ఏంటి అంటే డిలే పర్సిస్ట్. ఇప్పటికీ ఇంత చేస్తున్నా సరే దాదాపు 11 lakh పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఇంకా మనకి. అండ్ దాంతోపాటు జడ్జెస్ అండ్ స్టాఫ్ షార్టేజెస్, వేకెన్సీస్ చూసుకున్నా, లేకపోతే మనము కొన్ని స్టేట్స్ ఎగ్జాంపుల్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఫ్యామిలీ కోర్ట్ జడ్జెస్ షార్టేజెస్ ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. మలిబత్ కమిటీ కూడా చెప్పింది ఏమని చెప్పేసి అంటే ట్రైన్డ్ మీడియేటర్స్ లేరు, సైకాలజిస్ట్ లేరు ఫ్యామిలీ కోర్ట్స్లో అని చెప్పేసి. మూడోది అర్బన్ సెంట్రిక్. ఈ ఫ్యామిలీ కోర్ట్స్ ఎక్కువగా మనం చూసుకుంటే సిటీస్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. రూరల్ పీపుల్ ఈ ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఇంకో విషయం ఏంటి అంటే తెలంగాణలో మొత్తం 12 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి అనమాట. మోస్ట్లీ ఎక్కడ ఉన్నాయి తెలుసా, హైదరాబాద్లో ఉన్నాయి. అసలు రూరల్ ఏరియాస్లో చాలా తక్కువ ఉంటాయి ఈ ఫ్యామిలీ కోర్ట్స్. ఇంకోటి ఓవర్ ఫార్మలైజేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫార్మాలిటీయే కదా మేజర్ రోల్ ఈ ఫ్యామిలీ కోర్ట్స్కి. చాలా కోర్ట్స్ సివిల్ కోర్ట్ లాగా అడ్వర్షియల్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట.
అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి వీక్ కౌన్సిలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ చాలా కోర్ట్స్కి ఈ కౌన్సిలింగ్ ఉండాలి అంటే ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉండాలి, సైకాలజిస్టులు ఉండాలి, సోషల్ వర్కర్స్ ఉండాలి. సో మనం చాలా కోర్ట్స్లో వీళ్ళని గమనించాము. జార్ఖండ్ అండ్ ఒరిస్సాలో చూసుకున్నట్టయితే అసలు ఈ రీకన్సిలేషన్ ఎఫర్ట్సే లేకుండా ఫ్యామిలీ కోర్ట్స్ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి మల్టిప్లిసిటీ ఆఫ్ ద లాస్, సిఆర్పిసి, పర్సనల్ లాస్. సో డిఫరెంట్ లాస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ డిస్ప్యూట్స్ సెక్షన్ 125 సిఆర్పిసిలో ఉంటుంది, దాంతోపాటు పర్సనల్ లా ప్రొవిజన్స్ ఉంటాయి అనమాట. చాలా ఓవర్లాప్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అండ్ డిలేస్ ఉంటాయి. అండ్ ఇంకోటి అడ్వర్సరియల్ అప్రోచ్. ఇక్కడ చూసుకున్నట్టయితే లాయర్స్ అగ్రెసివ్ లిటిగేషన్ స్ట్రాటజీస్ అడాప్ట్ చేస్తూ ఉంటారు. ఈ కన్సిలేషన్ జరగనీయకుండా చాలా వరకు చేస్తారనమాట. అండ్ ఇంకోటి డిజిటల్ బ్యాక్లాగ్. సో బేసిక్గా ఈ కోర్ట్స్ అడాప్టేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ డిజిటల్ బ్యాక్లాగ్ అనేది కేసెస్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ బి ద వే ఫార్వర్డ్? ఫస్ట్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తెన్ చేయాలి, చాలా ఎక్కువ కోర్ట్స్ ఉండాలి, ఫండ్స్ ఉండాలి, దాంతోపాటు వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి. సో కేరళలో 1 ఫ్యామిలీ కోర్ట్ పర్ డిస్ట్రిక్ట్ అనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చారు. సో అదే ఇంప్లిమెంట్ చేయమని లా కమిషన్ 59 రిపోర్ట్ కూడా చెప్తుంది. ఇంకోటి కౌన్సిలింగ్ మెకానిజం అనమాట. సో ట్రైన్డ్ సైకాలజిస్ట్, సోషల్ వర్కర్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉండాలి. ఇది మనం చూడాలి అంటే మహారాష్ట్రలో డెఫినెట్గా ఈ సైకాలజిస్ట్, కౌన్సిలర్ ఉండాలి అని చెప్పినట్టు ఒక లా తీసుకొచ్చారనమాట. సో అలాంటివి ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకోటి టెక్నాలజీ ఇంటిగ్రేషన్. ఈ ఫ్యామిలీ కోర్ట్స్కి రావాలంటే ఈ ఫైలింగ్ కానివ్వండి, వీడియో కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ఆన్లైన్లో మీడియేట్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. సో దీనికోసం ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. కానీ ఇంకా ఫేజ్ 3లోకి ఇది ఎంటర్ కావాలి. సో ఇది 2023 నుంచి 2027 వరకు ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవెన్ షెడ్యూలింగ్. సో ఇవన్నిటి వల్ల ఇంకా టెక్నాలజీ డీపర్గా వెళ్తుంది. ఇంకొకటి సెన్సిటైజేషన్ ట్రైనింగ్ ఇన్ జెండర్ సెన్సిటివిటీ అండ్ సైలెంట్ సైకాలజీ. సో ఇక్కడైతే ఫ్యామిలీ కోర్ట్స్లో ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళకి సెన్సిటివిటీ ట్రైనింగ్ ఉండాలి, ఫ్యామిలీ ఇష్యూస్ మీద కానివ్వండి, ఆ ఉమెన్ పడేటువంటి ఇబ్బందుల తర్వాత అండ్ అలాంటి ఫ్యామిలీస్ ఉన్నటువంటి చిల్డ్రన్ పడే ఇబ్బందుల గురించి. నెక్స్ట్ ఏడీఆర్ అండ్ మీడియేషన్. ఏడీఆర్ అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. సో అసలు నార్మల్గా లిటిగేషన్, ప్రీ లిటిగేషన్ మీడియేషన్ కోసం ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బెంగళూరులో ఉన్నటువంటి మీడియేషన్ సెంటర్ దాదాపు 60% ఆఫ్ కేసెస్ మీడియేషన్ ద్వారా రిజాల్వ్ చేసిందని చెప్పేసి దిస్ ఇస్ సచ్ ఎఫెక్టివ్ థింగ్ ఇన్ దిస్ ఫ్యామిలీ కేసెస్. నెక్స్ట్ ఇంకోటి యూసీసీ డిబేట్. మనం చూసుకున్నట్టయితే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చాలా మంది ట్రై చేస్తూనే ఉన్నారు, గోవా ఆల్రెడీ ఫాలో చేస్తూనే ఉన్నారు. సో అది ఇంకా ముందుకు తీసుకురావడం వల్ల యూనిఫామ్ సివిల్ కోడ్, యూనిఫామ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దాంతోపాటు ప్రొసీజరల్ కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది.